హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ఈ భూమి మీద ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ ఎవరైనా చూశారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం ఉన్న ఈ భూమి గురించి పూర్తి అవగాహన మన దగ్గర లేదు కాబట్టి. ప్రతి సంవత్సరం ఈ భూగోళం మీద కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త వింతలు కనిపెడుతూనే ఉన్నారు. అయితే మన ప్రపంచంలో అందరికీ తెలిసి చాలా పేరుగాంచిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అయినా వాటిలోకి సాధారణ ప్రజలను అనుమతించకుండా మిస్టీరియస్ ప్లేసెస్గా తయారయ్యాయి. అలాంటి వరల్డ్స్ టాప్ 10 రెస్ట్రిక్టెడ్ ప్లేసెస్ గురించి ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. నంబర్ 10, ఏరియా 51. ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. అమెరికాలోని సదర్న్ నివాడాలో ఉంది ఈ ఏరియా 51. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. అమెరికా ప్రభుత్వ వాదన ప్రకారం అది కేవలం ఒక అమెరికా మిలిటరీకి సంబంధించిన ఎయిర్ బేస్ మాత్రమే. అక్కడ మరే సీక్రెట్ పనులు చేయటం లేదు. కేవలం ఆ బేస్ భద్రతా కారణాల రీత్యా అక్కడికి సామాన్య ప్రజలను అనుమతించడం లేదని చెబుతున్నారు. అయితే చాలా మంది వాదన ప్రకారం అక్కడ యుఎఫ్ఓలు క్రాష్ అయినప్పుడు దొరికిన యుఎఫ్ఓలను, ఏలియన్స్ను, వాటి టెక్నాలజీ గురించి అక్కడ పరిశోధనలు చేస్తున్నారని, ఆ ఏలియన్ టెక్నాలజీతో కొన్ని రకాలైన అడ్వాన్స్డ్ వెపన్స్ని అమెరికా తయారు చేస్తుందని అంటారు. అందుకే ఏరియా 51ని నో ఫ్లయింగ్ జోన్ కింద పరిగణించారని, అక్కడ కేవలం కొన్ని స్పెషల్ పర్మిషన్స్తో మిలిటరీ వాళ్ళని, ప్రభుత్వ పెద్దలని మాత్రమే అలో చేస్తారు. ఏరియా 51లో నిరంతరం వేల మంది సైన్యంతో, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వెపనరీతో, ఫైటర్ జెట్స్తో శత్రు దుర్భేద్యంగా అమెరికా ప్రభుత్వం తయారు చేసిందట. నంబర్ 9, లాస్కాక్స్ కేవ్స్. ఈ గుహలు నార్త్ వెస్టర్న్ ఫ్రాన్స్లో ఉన్నాయి. 17,300 సంవత్సరాలకు ముందు ఈ గుహలో రాతి పనిముట్లతో, సహజ ఖనిజాలతో అప్పటి మానవులు వారికి కనిపించిన పెద్ద పెద్ద జంతువుల బొమ్మలను గీశారు. 1940లో ఈ గుహలను కనుగొని 1948లో అనుమతించారు. అయితే పర్యాటకుల వల్ల అత్యంత విలువైన ఆ చారిత్రక సంపదకు నష్టం కలుగుతుందని గుర్తించిన ఫ్రాన్స్ అధికారులు 1963లో లాస్కాక్స్ గుహలను మూసివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరినీ అనుమతించటం లేదు. ప్రస్తుతానికి ఆ గుహలు ఫ్రాన్స్ పురాతత్వ శాఖ అధీనంలో సంరక్షించబడుతున్నాయి. నంబర్ 8, పొవిగ్లియా ఐలాండ్. ఇటలీలోని వెనీస్, లిడో నగరాలకు మధ్యలో ఉన్న అతి చిన్న ఐలాండ్ ఇది. ఈ ద్వీపం యొక్క చరిత్ర 2000 సంవత్సరాలకు పైబడినది. అయితే 1348లో వెనిస్ నగరంలో ప్లేగు వ్యాధితో బాధపడుతున్న కొన్ని వేల మందిని మొదటిసారిగా ఈ ద్వీపానికి తరలించారు. మళ్ళీ 1793లోనూ 20వ శతాబ్దం మొదట్లోనూ అదే వ్యాధితో బాధపడుతున్న వేలాది మందిని అక్కడికి తరలించి వదిలేశారు. అయితే కొన్ని మానవ హక్కుల సంఘాల వారి ఆందోళన మేరకు 1922లో ఆ ద్వీపంలో కొన్ని భవంతులు నిర్మించి అక్కడ బ్రతికి ఉన్నవారికి చికిత్సలు అందించారు. అప్పటికే ఆ ద్వీపంలో కొన్ని వేల మంది చనిపోగా వారందరూ ఆత్మలుగా మారి ఆ ద్వీపానికి వచ్చిన వారిని చంపుతున్నారనే పుకార్లు చెలరేగాయి. ఆ పుకార్లకు తగ్గట్టు అక్కడికి వెళ్ళిన చాలామంది ఎవరికీ అర్థం కాని స్థితిలో చనిపోయారు. దాంతో 1968లో అక్కడ భవంతులకు తాళాలు వేసి ఈ ద్వీపాన్ని రెస్ట్రిక్టెడ్ ప్రదేశంగా మార్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ద్వీపానికి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు. నంబర్ 7, హర్డ్ ఐలాండ్ వోల్కనో. ఆస్ట్రేలియాకి సంబంధించిన ఈ అగ్నిపర్వత ద్వీపం ఇండియన్ ఓషన్లో ఉన్న అత్యంత మారుమూల ద్వీపం. ఈ ఐలాండ్ మంచుతో కప్పబడిన ఒక అగ్నిపర్వతం. అంతేకాదు, ఇది 41 పెద్ద పెద్ద గ్లేషియర్స్ కలిగిన అతి చిన్న ద్వీపం. ఇక్కడ పెంగ్విన్స్, సీల్స్, మెరైన్ బర్డ్స్ కి స్వర్గధామం లాంటిది. ఏటా ఈ సముద్ర జీవులు కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి వస్తాయి. అందుకని ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పాటు ప్రపంచ పర్యావరణ రక్షణ సంస్థ కూడా ఈ ద్వీపాన్ని రెస్ట్రిక్టెడ్ ప్రదేశంగా మార్చాయి. ఇక్కడికి కేవలం జీవ పరిశోధకవేత్తలను కొన్ని కఠినమైన నిబంధనల మధ్య అనుమతిస్తారు. అంతేకాకుండా అక్కడి వాతావరణంలో సామాన్య మానవుడు జీవించడం చాలా కష్టం కూడా. నంబర్ 6, చర్చ్ ఆఫ్ ఆర్ లేడీ మేరీ ఆఫ్ జియాన్. ఇథియోపియా దేశంలో ఉన్న ఈ చర్చ్ని 4వ శతాబ్దంలో ఆఫ్రికా దేశాన్ని పరిపాలించిన మొదటి క్రైస్తవ చక్రవర్తి దీన్ని నిర్మించాడు. ఈ చర్చ్లో ఉన్న ఒక చిన్న ప్రదేశంలో
క్రైస్తవుల పవిత్రమైన నిబంధన మందసమును పూజించడానికి ఒక మత గురువును నియమించారు. ఆయనకు మాత్రమే ఆ చర్చ్లోకి వెళ్లేందుకు, అక్కడ ప్రార్థన చేయడానికి, ఆ నిబంధన మందసాన్ని రక్షించే అవకాశం ఉంటుంది. ఆ గురువు చనిపోయేంత వరకు అక్కడే ఉండాలి. ఆయన చనిపోయే ముందు తన వారసుడిని ప్రకటించాలి. ఒకవేళ అతను తన వారసుడిని ప్రకటించకుండా చనిపోతే చర్చ్ పెద్దలు ఎన్నికలు నిర్వహించి నిబంధన మందసానికి రక్షణ గురువుని నియమిస్తారు. ఆ చర్చ్లో కేవలం ఒక్క మనిషి మాత్రమే నివసించడానికి, తిరగడానికి దారి ఉందట. చర్చ్ గురించి పరిశోధనలు చేయడానికి, అక్కడ అమర్చబడ్డ నిబంధన మందసం గురించి ఎవరికీ తెలియకూడదు కాబట్టి ఆ చర్చ్లోకి వేరే ఎవ్వరూ వెళ్ళడానికి అనుమతి లేదు. నంబర్ 5, వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్. ఇటలీలోని వాటికన్ సిటీలో ఉంది ఈ రహస్య ప్రాచీన భాండాగారం. 52 మైళ్ల పొడవు అరలున్న ఈ ప్రాచీన భాండాగారంలో కేథలిక్ చర్చ్ యొక్క మతపరమైన అంశాలు, వాటి చట్టాల గురించి రాసి ఉన్న అతి పురాతనమైన పత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రాచీన భాండాగారం క్రైస్తవ మత ప్రచారం మొదలైనప్పటి నుంచి ఉన్నాయని చెబుతారు. 1881 వరకు ఒక్క పోప్కి మాత్రమే ఇక్కడికి వెళ్ళడానికి అనుమతి ఉండేదట. అయితే ఈ రోజుల్లో వెళ్ళాలంటే వారికి ది డావిన్సీ కోడ్ తీవ్ర పరిశోధకుడిగా గుర్తింపు ఉండాలట. నంబర్ 4, జియాన్చ్యూ నేషనల్ సెక్యూరిటీ మ్యూజియం. చైనా దేశంలో నంజింగ్ నగరంలో ఉన్న ఈ మ్యూజియంలో ప్రపంచ దేశాలపై చైనా గూఢచర్యం చేసిన పత్రాలు, గూఢచారులు వాడిన ఆయుధాలు, డబ్బులు, ఇలా వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని భద్రపరిచి ఈ మ్యూజియంలో ఉంచారు. అయితే ఈ మ్యూజియాన్ని చూడటానికి విదేశీయులు నిషిద్ధం. ఆ దేశ ప్రజలు కూడా చూడాలనుకుంటే ఎన్నో నిబంధనల మధ్య దాని లోపలికి అనుమతిస్తారట. ఇన్ని నిబంధనల వల్ల ఈ మ్యూజియం ఎవ్వరూ వెళ్ళలేని చోటుగా మారిపోయింది. నంబర్ 3, పైన్ గ్యాప్. ఆస్ట్రేలియాలోని ఉత్తర భాగంలో అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు కలిసికట్టుగా నడుపుతున్న ఉపగ్రహ ట్రాకింగ్ స్టేషన్ ఉంది. పేరుకు ఆస్ట్రేలియా భాగస్వామ్యం ఉన్న పైన్ గ్యాప్ పై ఎక్కువ అధికారం అమెరికాకే ఉంది. ఈ ఏరియాలో అమెరికా గూఢచారి ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారాన్ని మరియు వారి నిఘా నెట్వర్క్ అందించే వార్తలను సేకరించే ప్రదేశంగా పేరు పొందింది. అయితే ఇక్కడికి సాధారణ మనుష్యులు వెళ్ళలేరు. తెలిసో తెలియకో ఆ ప్రదేశానికి వెళ్ళిన వారంతా ఆస్ట్రేలియా జైలులో శిక్షలు అనుభవిస్తున్నారు. నంబర్ 2, ఐసే గ్రాండ్ ష్రైన్. జపాన్ దేశంలో ఐసే అనే నగరంలో ఈ మందిరం ఉంది. ఆ ఊరుకున్న పేరును బట్టి ఈ మందిరానికి కూడా ఐసే అనే పేరు వచ్చింది. ఈ మందిరాన్ని జపాన్లోని షింటో అనే మతస్థులు అత్యంత పవిత్రమైన మందిరంగా పరిగణిస్తారు. జపాన్ దేశంలోని షింటో మందిరాలన్నింటికీ ఇది కేంద్రంగా వారు భావిస్తారు. వారి మతం ప్రకారం ఈ మందిరంలో విశ్వానికే దేవత ఉంటుందని అంటారు. ఈ మతానికి చెందిన వారు ప్రకృతినే దైవంగా భావించి సూర్యుడు, సముద్రం, వానలను దేవుళ్ళుగా కొలుస్తారు. 2000 సంవత్సరాల క్రితం ప్రకృతి అందించిన కొన్ని వస్తువులను అక్కడ భద్రపరిచారట. అందువల్ల ఆ మందిరంలోకి ఎవరిని అనుమతించరు. షింటో మతస్థులు కూడా ఆ మందిరం బయట నుంచే దర్శనం చేసుకోవాలట. ఈ మందిరంలోకి కేవలం షింటో మతానికి చెందిన ప్రధాన గురువు, అతనితో కొంతమంది శిష్యులకు మాత్రమే అనుమతి ఉంది. నంబర్ 1, మెట్రో 2. రష్యాలోని మాస్కో నగరంలో ఇప్పుడున్న భూగర్భ మెట్రో రైల్వేకి సమాంతరంగా మెట్రో 2 రైల్వే లైన్లు ఉన్నట్లు అక్కడి ప్రజలు చెబుతారు. అయితే ఇవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయాలు ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఈ రైల్వే లైన్లు చాలా రహస్యమైనవని, దీన్ని రష్యా గూఢచారి సంస్థ KGB వాడుతుందని, ఈ సీక్రెట్ రైల్వే లైన్లను స్టాలిన్ పాలనలో వేయించాడని అక్కడి వారు చెబుతారు. ఇప్పటికీ రష్యా రక్షణ శాఖ దీన్ని నడిపిస్తుందని, ఈ లైన్లను D6గా పిలుచుకుంటారని చెబుతారు. 1994లో రష్యా పట్టణ అన్వేషణ అనే ఒక గ్రూప్లోని ఒక వ్యక్తి అక్కడ భూమిని తవ్వుతున్నప్పుడు అనుకోకుండా ఈ రైలు మార్గాన్ని కనుగొన్నాడని తెలిపాడు. దీనిపై అప్పట్లో వార్తాపత్రికలలో చాలా కథనాలు రాగా రష్యా ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏమీ లేదని చెప్పింది. చూశారుగా, ప్రపంచంలోని టాప్ 10 రెస్ట్రిక్టెడ్ ప్లేసెస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.